ఘనుడు నజరేయుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినము మనమంతా సజీవ లెక్కలో ఉండి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు ఒక శక్తి కలిగిన దైవ సందేశంతో మరోసారి మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నేటి మన దైవ సందేశము మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో మందిరానికి కొన్ని సాదృశ్యాలున్నాయి, సంఘానికి కొన్ని సాదృశ్యాలున్నాయి. సంఘము అనగా సహోదరుడా సహోదరి, కుటుంబాల సముదాయము సంఘము. ఆ సంఘము కలిసి ఆరాధించేదే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కోసము ఏ మందిరం కడతారు అని కూడా అడిగినాడు. అయితే భక్తులు కూడుకొని దేవుని ఆరాధించే స్థలమే మందిరం. దేవునికి స్తోత్రం. గమనించండి, పాత నిబంధన కాలంలో సంఘానికి కొన్ని సాదృశ్యాలుగా కొన్ని లేఖన భాగాలను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఓడను సంఘానికి పోల్చి మనం మాట్లాడవచ్చు. ఆ ఓడలో ఉన్నవారు నోవాహు కుటుంబము రక్షణ పొందినట్టుగా మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఓడ అక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఓడలో ప్రవేశించిన వారు బ్రతికినారు, ఓడలో ప్రవేశించిన వారు సజీవంగా దేవుని స్తుతించినారు. అంతేకాదు, లేవియా కాండం 6వ అధ్యాయము 11, 12, 13 వచనంలో సంఘానికి సాదృశ్యముగా బలిపీఠాన్ని మనము చెప్పుకోవచ్చు. బలిపీఠము నిత్యము మండుతూ ఉండేది, అది క్రమముగా కట్టబడ్డది. దేవునికి స్తోత్రం. బలిపీఠము కూడా సంఘానికి సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ. ఈ బలిపీఠము నిత్యము మండునట్లుగా సంఘము దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత మండుతూ ప్రకాశిస్తూ ఉండాలని కూడా మనము సాదృశ్యంగా మాట్లాడుకోవచ్చు. మూడోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45 వచనంలో, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనంలో, అరణ్యములో ఇశ్రాయేలీయులు దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తులో నుండి విడుదల పొందిన వారు, బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన వారు, ఫరో సంఖ్యల నుండి విడుదల పొంది వాగ్దాన దేశానికి వెళుతున్న ఇశ్రాయేలీలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి మహిమ. ఒకటి, ఓడకు సంఘాన్ని పోల్చి మనం మాట్లాడుకున్నాం. బలిపీఠాన్ని కూడా సంఘానికి పోల్చి మాట్లాడుకున్నాం. అరణ్యములో ఇశ్రాయేలీలు సంఘానికి పోల్చి మాట్లాడుకున్నాం. అంతేకాదు, నాలుగోదిగా నిర్గమకాండం 33వ అధ్యాయం 5 నుండి 10 వరకు, నిర్గమకాండం 12వ అధ్యాయం 4వ వచనము, 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ప్రత్యక్షపు గుడారము. దేవునికి స్తోత్రం. సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ యొక్క స్థలములో బలులను అర్పించేవాడిగా ఉన్నాడు, యాచన చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ ప్రత్యక్షపు గుడారము కూడా దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇలా సంఘానికి కొన్ని నమూనాగా సాదృశ్యాలను మనము చెప్పుకోవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, అక్కడ సొలొమోను దేవాలయము కట్టినాడు. ఆ దేవాలయంలో ప్రజలు దేవుని ఆరాధించినారు. అది సంఘానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఆత్మీయులారా, ఓడను సంఘానికి పోల్చి, బలిపీఠాన్ని సంఘానికి పోల్చి, అరణ్యములో ఇశ్రాయేలులను సంఘానికి పోల్చి, ప్రత్యక్షపు గుడారాన్ని సంఘానికి పోల్చి, సొలొమోను దేవాలయంలో ఉన్న ప్రజలను సంఘానికి పోల్చి మనం చెప్పుకున్నాం. ఆరోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనము, మొదటి దిన వృత్తాంతాలు 20వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా సైన్యము పోరాడేది కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనం పోరాడేది ఆకాశమందున దురాత్మ సమూహాలతో, శక్తులతో, అంధకార క్రియలతో పోరాడుతున్నాం. ఆత్మీయులారా, ఈ యొక్క యెహోవా సైన్యం కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంది. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే, అంతేకాదు
ఇజ్రాయేల్ జీవితంలో చూస్తే రాజకుమార్తెలను సంఘానికి పోల్చి మనం మాట్లాడగలము. దేవునికి స్తోత్రం. రాజకుమారి అంటే కన్యక అయిన వారు, పరిశుద్ధత గలవారు, పురుషుని ఎరగని వారు, లోక మాలిన్యం అంటని వారు, శరీరాన్ని కాపాడుకున్న వారు, మనస్సును ఆత్మను కాపాడుకున్న రాజకుమార్తెలు కీర్తనలు 45లో ఉంటుంది. ఆత్మీయులారా 10, 11, 12 వచనాలు ఉంటుంది. గమనించండి, ఆ యొక్క రాజకుమార్తెలు కూడా సంఘానికి పోల్చి మనం చెప్పగలం. అయితే ఈ విధముగా సంఘానికి పోల్చి పాత నిబంధనలో కొన్ని సాదృశ్యాలను మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ మందిరము యొక్క విశిష్టత నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని సేవకునిగా కోరుతున్నాను. చాలా మంది క్రైస్తవులు సంఘముగా కూడుకుంటారు. సంఘముగా కూడుకున్న స్థలమే మందిరం. ఆ మందిరానికి మూలరాయి వేసింది యాకోబు. లూజును బేతేలుగా మార్చినాడు. లూజు పాడైన దిబ్బ, బెహెర్షెబా అడవుల్లో పాడైన దిబ్బ కాడ పడుకొని దర్శనం కలిగి మూలరాయి వేసినాడు. ఆత్మీయులారా, దర్శనముతో సంఘాన్ని నిర్మించాలి, మందిరాన్ని నిర్మించాలి. ఒకళ్ళు నిర్మాణం చేస్తున్నారంటే దానికి దర్శనం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. అయితే ఈరోజు మందిరము అన్న అంశం ద్వారా నీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గుడికి ఆత్మీయులారా, బడికి వెళ్ళని వాళ్ళని ఏమంటారు అంటే బడి దొంగలు అంటారు. బడికి వెళ్ళని వాళ్ళను బడి దొంగలు అంటారు. పనికి వెళ్ళని వాళ్ళను పని దొంగలు అంటారు. పనికి వెళ్ళని వాళ్ళను పని దొంగలు అంటారు. మరి గుడికి వెళ్ళని వాళ్ళని ఏమంటారు? గుడికి వెళ్ళని వాళ్ళను గుడి దొంగలు అంటారు. అయితే కొందరు మందిరానికి అనగా గుడికి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళే విశ్వాసులు కూడా ఉన్నారు. జనవరి 1 రోజు వెళ్ళి వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానంతో నీ సంవత్సరం అంతా బతికే కొందరు సంవత్సరానికి ఒక్కసారి హాజరేసుకునే మందిరానికి వచ్చే విశ్వాసులు ఉన్నారు. రెండోదిగా ఎలాంటి వారు ఉన్నారయ్యా అంటే గుడ్ ఫ్రైడే రోజు గుడికి వచ్చి 7 మాటలని ఎక్కెక్కి ఏడుస్తూ భక్తి చేస్తే నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. అది 2వ సారి. సంవత్సరంలో 3వసారి ఎప్పుడయ్యా అంటే ఈస్టర్కి వస్తారు. ఈస్టర్కి వచ్చి ఈస్టర్లో హ్యాపీ ఈస్టర్ చెప్తారు. తర్వాత చివరిగా క్రిస్మస్కి వచ్చి హంగామా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఇయర్లో ఎన్నిసార్లు వచ్చినట్టంటే 4 టైమ్సే వస్తారు. ఈ 4 సార్లు వస్తారు, మరలా రారు. అయితే బ్రతుకులో కూడా పుట్టినప్పుడు ఒకసారి పేరు పెట్టుకోవడానికి వస్తారు, తర్వాత పెళ్లికి మందిరానికి వస్తారు, తర్వాత చనిపోయినాక ఫ్యూనరల్ బాక్స్లో పెట్టుకొని వస్తారు. గమనించండి. అయితే మందిరం యొక్క విలువ తెలియక, సహవాసం యొక్క విలువ తెలియక, మందిరం యొక్క గొప్పతనం తెలియక అలా జీవించే నామకార్థ క్రైస్తవులు, భక్తిహీనులైన క్రైస్తవులు, భయం లేని క్రైస్తవులు చాలా మంది మన చుట్టూ కనబడతా ఉంటారు. నువ్వు బడికి పోకుండా ఎగ్జామ్ రాస్తా అంటే నిన్ను రాయనేరు, బడికి రానివ్వరు. నేను రోగము పోకుండానే నేను వైద్యం అంటే హాస్పిటల్ వెళ్ళను, నా రోగం బాగుపడాలంటే అయితే అక్కడ ట్రీట్మెంట్ దొరకదు. నువ్వు బాగుపడాలి అంటే నువ్వు హాస్పిటల్ వెళ్తే బాగుపడతావు. నువ్వు చదువుకొని ప్రయోజకుని కావాలంటే నువ్వు పాఠశాలకు వెళ్ళి చదువుకొని బాగుపడతావు. నువ్వు ఆత్మీయంగా దీవించబడాలంటే గుడికి వెళ్ళి నీ బుద్ధిని, నీ ఆత్మీయతను సరి చేసుకొని బాగుపడాలి. అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గుడికి పోని ఒకవేళ గుడి దొంగగా ఉంటే బుద్ధి మార్చుకో. ఇంత చక్కగా నీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నప్పుడు నీ బుద్ధి మార్చుకోలేక ఎదుటి వ్యక్తిని చేతి చూపిస్తావు. అయితే ఈరోజు ఆత్మీయులారా, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి. అతడు ఎన్నిక చేయబడక ముందు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అతని పేరు దావీదు. దావీదు అన్న మాటకు ప్రియుడు అనే అర్థం. ఆ దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడి అభిషేకించబడ్డప్పుడు దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన అందించినాడు. దావీదు ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తిగా బ్రతికినాడు. అయితే దావీదు దేవుని చేత ఏర్పరచబడి 40 సంవత్సరాలు రాజుగా దేవుని కోసం జీవించిన ఈ యొక్క దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. దావీదు దగ్గర 30,000 సైన్యం కంటే అధికమైన సైన్యం ఉంది. దావీదు దగ్గర 3,000 మంది శూరులు ఉన్నారు. దావీదు దగ్గర 300 మంది షార్ప్గా బ్లాక్ కార్డ్స్ లెక్క నన్ను కాపాడేవారు ఉన్నారు. అలాంటి గొప్ప సైన్యం కలిగి దావీదు తన రాజ్యంలో తిరుగులేని వ్యక్తిగా ఉండి గొప్ప విజయాలను పొందుకున్న వ్యక్తి దావీదు. చాలా ఉన్నతమైన వ్యక్తి దావీదు. అయితే ఈ దావీదు మందిరం విషయంలో చాలా ఆసక్తి కలిగి, మందిరం విషయంలో చాలా ఆత్మీయత కలిగి బ్రతికినాడు. చూడండి, అంత గొప్ప సంపన్నుడు దావీదు మందిరం కోసము ఒక 7 విషయాలు చక్కగా మాట్లాడినాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆత్మీయులారా, దావీదు జీవితంలో మందిరముతో ముడివేయబడ్డ తన జీవితంలో మరుపురాని 7 సంఘటనలను ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరొకసారి చెప్తున్నాను, బడిగిపోని వారిని బడి దొంగలంటారు, పనికిపోని వారిని పని దొంగలంటారు, గుడిగిపోని వారిని గుడి దొంగలంటారు. ఆత్మీయంగా చిన్నప్పుడు నువ్వు బడికి పోలే అనుకో, నేనేమనేవాళ్ళు? బడి దొంగలు. పని సరిగా చేయలే అనుకో, నేనేమనేవారు? పని దొంగలు. గుడికి సరిగా పోకుంటే నిన్నేమంటారు? గుడి దొంగలు అని అంటారు. క్యాజువల్ గానే అంటారులే, నువ్వు పోతలేవు కాబట్టి అది అనడం సబబేలే. అయితే నువ్వు వెళ్ళడం నేర్చుకో. ఆఫీస్కి వెళ్ళకుంటే కూడా ఆఫీస్కి రాని పని దొంగ అవుతాడు అని అంటారు. అయితే ఓ విశ్వాసి, ఈ దావీదు అంత గొప్ప వ్యక్తి, అంత శక్తి గల వ్యక్తి, వేల సైన్యం గల వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి. దావీదు ఏమన్నాడు తెలుసా? ఆలోచించు. దావీదు జీవితంలో 7 ఆత్మీయ అనుభవాలను, ఆత్మీయ లక్షణాలను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనకారుడైన దావీదు 5వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నేను మందిరములో ప్రవేశిస్తాను అంటాడు. అంటే నేను మందిరానికి వెళుతాను అంటాడు. అంత గొప్ప బిజీ షెడ్యూల్స్ కలిగిన దావీదు ఏమంటున్నా అంటే, నేను మందిరములో ప్రవేశిస్తాను, నేను మందిరములో దేవుని స్తుతిస్తాను అన్నాడు. మందిరానికి వెళ్ళే అలవాటున్న వ్యక్తి దావీదు. హలో సిస్టర్స్, బ్రదర్స్, ఒక ఆత్మీయ సహోదరి చెప్తున్నా, నీకుందా అలవాటు? ఏమంటున్నాడు తెలుసా? నేను మందిరంలో ప్రవేశిస్తాను అంటున్నాడు, నేను మందిరానికి వెళుతున్నాను అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో దావీదు అంత బిజీ పర్సన్ కదా, అలా వేల సైన్యం ఉన్న ఆ దావీదు మందిరాన్ని ఇష్టపడ్డ వ్యక్తిగా ఉన్నాడు. మందిరములో నేను ప్రవేశిస్తాను అని అంటున్నాడు. ఎంత ఆత్మీయత! కోరహు కుమారులు ఏమన్నారు తెలుసా? యెహోవా మందిరములను చూడాలని నా ప్రాణము ఆశతో కేకలు వేయుచున్నది, అది నాట్యమాడుతున్నది, గంతులు వేయుచున్నది అని కోరహు కుమారులు కూడా దేవుని మందిరాలను చూసి సంతోషపడ్డారు. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మందిరములో ప్రవేశించే వ్యక్తిగా, మందిరానికి వెళ్ళే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఏదో గుర్తుకొస్తే గుడికి వెళ్ళే వ్యక్తిగా నీవు ఉన్నావా? అసలు మందిరానికి వెళ్ళే స్వభావం నీకుందా? మందిరానికి వెళ్ళే విశ్వాసిగా నీవు ఉన్నావా? మందిరానికి వెళ్ళక, మందిరములో సహవాసము చేయక నీ ఆత్మీయ జీవితంలో వాడిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ దావీదు ఎంతో ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, మందిరానికి వెళ్ళిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరములో ఎన్ని ఆదివారాలు మందిరానికి వెళ్ళినావు అని ప్రభు అడుగుతున్నాడు. ఎన్ని ఆదివారాలు దేవునికి దూరం అయిపోయినావు అని ప్రభు అడుగుతున్నాడు. ఒక భయంకరమైన విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు మందిరానికి ప్రయాణమైనారు. తన భర్త మందిరం కాడికి వస్తుండగా ఒక ఫోన్ రాగానే తన భార్యను మందిరం కాడ దింపి నువ్వు వెళ్ళమన్నాడు. ఆ రోజు ప్రభు వల్ల ఆరాధన. అతనికి ఒక ఫోన్ వచ్చింది ఆఫీస్ కా నుండి, ఆఫీస్ కాడ పని ఉంది అని. అతడు తన భార్యను దింపి వెళుతున్నాడు. తన భార్య అన్నది ఏమన్నదంటే, అయ్యా ఈరోజు ప్రభు వల్ల ఆరాధన, నువ్వు మందిరం దాకా వచ్చినావు, మందిరంలోనికి రా అంటే తన భార్యను దబాంచి అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక 10 minutes ఒక రోడ్ యాక్సిడెంట్లో లారీ తాకగా తుక్కుగా
చితికిపోయినాడు, చనిపోయినాడు. అంటే నేనేదో నీకు భయపెట్టియాలని కాదు చెప్పేది. దేవుడు ఉంటే కాపాడడాన్ని మూర్ఖంగా నువ్వు మాట్లాడకు. ఆయన నీ ముందు మరణం జీవం పెట్టాడు, వెలుగు చీకటిని పెట్టాడు, మేలును కీడును పెట్టాడు, జీవాన్ని మరణాన్ని పెట్టాడు. కోరుకోమని చెప్పినాడు. స్వేచ్ఛనిస్తే నీ బ్రతుకులో గుడికి రాకుండా, మందిరానికి రాకుండా లోకానుసారంగా జీవిస్తావా? ఆలోచించు. నువ్వు క్రైస్తవుడివి కదా, ఆరాధించే వ్యక్తివి కదా. మరణ పంచులో ఉన్న నిన్ను బ్రతికించి, జీవమునిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, ఉన్నత స్థితినిచ్చి, చక్కటి ఆత్మీయతనిస్తే దేవుని మందిరంలో ప్రవేశించకుండా నువ్వు మందిరాన్ని విడిచి తిరుగుతున్నావెందుకు? అలా చేయడం నీకు మంచిది కాదు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క దావీదు మందిరములో ప్రవేశించిన వ్యక్తిగా ఉన్నాడు. మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు. మొదటి ఆత్మీయ ఆ సహోదరుడు చనిపోయినప్పుడు తన భార్య అంది, అయ్యో నువ్వు మందిరం దాకా వచ్చావు, మందిరంలోనికి వస్తే బాగుండు, నువ్వెందుకు మాట వినలేకపోయావని. చూడండి ఆత్మీయులారా, కొన్నిసార్లు మందిరానికి దూరం అయితే శ్రమల కొలిమి, కష్టాల కొలిమి, సమస్యను కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త. ఇకనైనా నీ మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ఆలోచన మార్చుకో, విధానం మార్చుకో, నడక మార్చుకో, నీ జీవిత శైలిని మార్చుకో. మందిరమునికి వెళ్ళు, మందిరములో జీవించడం నేర్చుకో. ఇతడు మందిరంలో ప్రవేశించిన వ్యక్తి. ప్రసంగి 5:1 ఉంటుంది, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం. అతడు మందిరంలోనికి వెళ్ళి భయముతో భక్తితో బ్రతికినాడు దావీదు. మొదటి మాట. రెండోది నా ఆత్మీయులారా, కీర్తనకారుడైన దావీదు 23వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నేను యెహోవా మందిరములో నివాసము చేయాలన్న ఆలోచన ఉందంట అతనికి. అబ్బా, మందిరములో నివాసం ఏంటిది? ఒకటి మందిరములో ప్రవేశిస్తాను అన్నాడు, తరువాత మందిరములో నివసిస్తాను అన్నాడు. అంటే నాకు టైం దొరికినప్పుడు నేను మందిరానికి వెళ్తా. దేవుని బిడ్డ, ఈ రోజున మందిరంలో నివసించే విశ్వాసి ఉన్నావా, లేదా లోకంలో నివసించే విశ్వాసిగా ఉన్నావా? ఈ దావీదు అంత బిజీ షెడ్యూల్స్ ఉన్న దావీదు, వేల సైన్యాన్ని నడిపే దావీదు, ఎన్నో సమస్యలు తన చుట్టూన్నప్పటికీ దావీదేమన్నాడు తెలుసా? నేను యెహోవా మందిరములో నివాసము చేయాలి. నా పర్మనెంట్ అడ్రస్ దేవుని మందిరం. దావీదు ఎక్కడ మనకు కనబడతాడయ్య అంటే మందిరంలో ఉంటాడు పలానా సమయంలో. దేవునికి స్తోత్రం. సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో 4 నివాసాలు. ఒకటి, నువ్వు నివసించే భౌతిక ఇల్లు అనేది నీ నివాసం. రెండోది, సంఘం అనేది నీ నివాసం. మూడోది, నీ హృదయం అనేది ఒక నివాసం. నాలుగోది, పరలోకంలో దేవుడు నీకు ఇచ్చే ఒక నివాసం. అయితే ఈ రోజున మందిరం అనే నివాసానికి దూరమై లోకానుసారంగా జీవిస్తున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, కోరహు కుమారులు అంటారు, నీ మందిరములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నారు. భక్తిహీనుని గుడారము దగ్గర నివసించుట కంటే యెహోవా మందిరములో నివసించుట ధన్యత అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని మందిరములో నివసించే యోగ్యత నేర్చుకో. సమూయేలు చిన్ననాడు షిలోహు అనే దేవుని మందిరములో నివసించగా, దేవుని స్వరము వినబడగా, దేవుడు తనతో మాట్లాడగా, అతడు ఒక యాజకునిగా దీవించబడ్డాడు, అతడు ఒక రాజుగా దీవించబడ్డాడు, అతడు ఒక ప్రవక్తగా దీవించబడ్డాడు, అతడు ఒక ఆత్మీయంగా న్యాయాధిపతిగా జీవించినాడు. చూడండి, దేవుని యొక్క మందిరములో నివసించే వారిని తరతరాలుగా దీవించే దేవుడై ఉన్నాడు. మందిరములో నివసించుట నువ్వు నేర్చుకో అని ప్రభు చెప్తున్నాడు. చాలా కాలమైంది కదా నువ్వు మందిరానికి వెళ్ళక. చాలా ఆదివారాలు మందిరానికి దూరమైనావు కదా. నీ పిల్లలు నీ ఇల్లు విడిచి రోడ్ల మీద తిరిగితే నువ్వు ఎంత బాధపడతావు? నీ కన్న బిడ్డ, నీ కన్న కొడుకు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నీ ఇంటికి రాకుండా ఊరంతా దేశ దిమ్మరిగా తిరిగితే నువ్వు ఎంత బాధపడతావు? సాయంకాలం కాగానే ఒక అర్ధగంట లేట్ అయింది అనుకో, నీ బీపీ డౌన్ కదా, నీ బీపీ హై కదా, అయ్యో నా బిడ్డ ఇంకా రాలేకపోతుంది ఇంటికని.
మరి నీకే అంత మనసు కొట్టుకుంటే నిన్ను కన్న తండ్రి అయిన ప్రభువు, నీకు రక్షణ ఇచ్చిన ప్రభువు, నీకు విడుదలిచ్చిన ప్రభువు, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు, నీకోసము మరణాన్ని తిరిగి లేచి జయించి పరలోకాన్ని నీకు స్వాస్థ్యంగా అప్పగించే ప్రభు ఇంటికి రావడానికి నేను బిజీ. బాగా కరోనాలనే నువ్వు కథమయ్యే వారివి దానవు, దేవుడే కృప చూపి బతుకు అని చెప్పినాడు. కానీ నీ బ్రతుకులో సరిగా మార్పు లేదని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మార్చుకో నీ జీవితాన్ని అని ప్రభు చెప్తున్నాడు. రెండోది, మందిరంలో నివసిస్తానన్నాడు. మూడోది, ఆత్మీయులారా, దావీదు చెప్తున్నాడు, కీర్తనకారుడైన దావీదు 36వ కీర్తన 8వ వచనంలో, 64వ కీర్తన 65వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మందిరములోని సమృద్ధి వలన నేను తృప్తి చెందుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు చెప్తున్న మాట, మందిరములోని సమృద్ధి చేత. అంటే మందిరంలో ఏం దొరుకుతుంది? సమృద్ధి అంటే వాక్యం. హల్లెలూయా. సమృద్ధి అయిన వాక్యము మందిరములో నాకు దొరుకుతుంది. ఆ మందిరములోని సమృద్ధి చేత నేను తృప్తిగా ఉన్నాను. అసంతృప్తి లేదు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్న అసంతృప్తే. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మందిరానికి వెళ్ళు. మందిరములోని సమృద్ధి చేత నేను తృప్తి చెందుచున్నాను. 65వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాట. ఆత్మీయులారా, నువ్వెంత సంపాదించుకున్నా నీకు తృప్తి లేదు బిడ్డ. ధనాన్ని సంపాదించుకున్నావు, బలాన్ని సంపాదించుకున్నావు, ఆస్తులను సంపాదించుకున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకున్నావు, చాలా దిక్కుల స్థలాలను సంపాదించుకున్నావు. తృప్తి ఉందా నీ జీవితంలో? సంపాదించుకున్నావు, కడుపంతా కట్టుకొని సంపాదించుకుంటే వచ్చింది నీకు షుగర్. ఆ షుగర్లో నువ్వు ఏం తిన్నా కష్టమే. అన్నం తిన్నా కష్టమే, స్వీట్ తిన్నా కష్టమే, ఏది తినేలేవు. సంపాదించుకున్నావు. దేనికోసం నీ సంపాదన? తృప్తి లేని జీవితం. ఒకటి, మందిరంలో నేను ప్రవేశిస్తాను, మందిరానికి వెళ్తాను అన్నాడు. రెండోది, మందిరంలో నివాసం చేస్తాను అన్నాడు. మూడోది, మందిరంలోని సమృద్ధి చేత నేను తృప్తి చెందుచున్నాను అన్నాడు. అంత గొప్ప ఆత్మీయత దావీదు మహారాజులో ఉంది. ఒకరోజు ఒక సహోదరుని మేము కలిసినాం. ఆ సహోదరుడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, నేను కార్పొరేటర్గా గెలిచాను, దేవుడు నాకు జయం ఇచ్చాడు అన్నాడు. చాలా సంతోషపడ్డాం. అతడు గెలిచినప్పుడు సంఘానికి వచ్చి అతడు సాక్ష్యం ఇచ్చినాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, దేవుడే నాకు జయం ఇచ్చాడని. కానీ అతడు కొన్ని నెలల తర్వాత గుడికి రాలేక లోకంలో కలిసిపోయాడు. 5 సంవత్సరాలు రాలేదండి. తర్వాత అతడు ఒక రోజు కలిసినప్పుడు, ఎందుకు రాలేకపోతున్నా, చాలా బిజీ అయ్యారు అన్నాడు. అంటే దావీదుకు 30,000 సైన్యం ఉంది, 3,000 మంది శూరులు ఉన్నారు, తన పర్సనల్గా 300 మంది ఉన్నారు, గొప్ప రాజ్యం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి దావీదే మందిరంలోనికి వచ్చి కూర్చుండగా ఈయన కార్పొరేటర్ అంటున్నాడు, నేను చాలా బిజీ అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? రెండోసారి అట్టర్ ఫ్లాప్ గా ఓడిపోయాడు. ఓడిపోయినాక గుడికి వచ్చాడు. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, నువ్వు గెలిస్తే గుడికి రాలేదు కాబట్టి దేవుడు నిన్ను ఓడించి గుడికి పట్టుకొచ్చాడు. కొన్నిసార్లు కూడా నువ్వు గుడికి రాకుంటే బుద్ధి చెప్పి, శ్రమను పెట్టి, అనారోగ్యాన్ని పెట్టి, నీ కష్టం వచ్చినాక అప్పుడు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ గుడికి రావడం కంటే, రాబోయే శ్రమను కీడును తప్పించుకోవడానికి ముందుగా వచ్చి దేవునికి లోబడి మందిరంలో ఆయన వాక్యం చేత తృప్తి చెందడం నేర్చుకో. ఎందుకు? ఆయన వాక్యము మన పాదములకు దీపమైనది, ఆయన వాక్యము మనకు జీవాహారమైనది, ఆయన వాక్యము వెలుగైనది, ఆ వాక్యంలో ఆదరణ ఉన్నది. ఆ వాక్యము మందిరంలో వినుట ద్వారా నీకు తృప్తి కలుగుతుంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో స్మార్ట్గా ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము మందిరానికి రాలేకపోతున్నాము, మేము యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్నాము అంటున్నారు. గమనించండి ఆత్మీయులారా, అది లాక్డౌన్లో దేవుడు నీకు ఒక అద్భుతంగా ద్వారాన్ని తెరిచినాడు. అయితే నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా నాకు జీతం ఇస్తారా, నేను ఇంటికాడు ఉంటానంటే వాళ్ళు నిన్ను ఏం చేస్తారంటే రిమూవ్ చేసేస్తారు, డ్యూటీలోకి వెళ్ళి తీసి పారేస్తారు. గమనించండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా మారిపోయారంటే, స్మార్ట్గా మేము యూట్యూబ్లో చూస్తున్నాం అయ్య గారు. లేదు బిడ్డ,
నువ్వు వైద్యుని దగ్గరికి పోయి హాస్పిటల్లో జాయిన్ అయితే, హాస్పిటల్ వెళ్తేనే నీ రోగం పోతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు వాక్యం సమృద్ధి చేత తృప్తి చెందుదువుగాక. హల్లెలూయా. 4వ విషయం, దావీదు ఆత్మీయ జీవితంలో మందిరములో ఉన్న తన స్థితిని చూడండి. 4వదిగా 52వ కీర్తన 8వ వచనంలో, 51వ కీర్తనలో అతడు ఓడిపోయాడు, పడిపోయాడు, చితికిపోయాడు, పతనమయ్యాడు, చివరికి పాపంలో పడ్డాడు. 52వ కీర్తనలో ఏమంటున్నాడంటే, నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అతడు తృప్తి చెందడమే కాదు, చెట్టు వలె నేను మందిరములో వెళ్ళి నాటబడతాను, చెట్టు వలె జీవిస్తాను. అంటే అర్థం తెలుసా ఆత్మీయులారా? గమనించండి, ఒలివ చెట్టుకు చాలా లక్షణాలు ఉన్నాయి. ఒలివ చెట్టు ఆదికాండం 8:11లో అన్ని మునిగిపోయిన ఒలివ చెట్టు మునిగిపోలే. న్యాయాధిపతులు 9:9లో ఒలివ చెట్టు నుండి నూనెను తీసి రాజులను అభిషేకించేవారు. అదే విధముగా నెహెమ్యా గ్రంథం 8:15లో ఒలివ కొమ్మల ద్వారా పర్ణశాలగా ఇశ్రాయేలు నీడ కింద బ్రతికినారు. ద్వితీయోపదేశకాండం 20:24 వచనంలో చూస్తే అక్కడ ఒలివ పరిగ ద్వారా అనాథలైన వారు ఆకలి తీర్చుకున్నారు. గమనించండి, ఒలివ చెట్టు అన్ని కాలాలలో పచ్చగా ఉండేది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దావీదు ఏమనంటే, నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అన్నాడు. గమనించు, ఒలివ చెట్టుకున్న ఆత్మీయత ఏమిటో తెలుసా? పుష్పిస్తుంది, అంతేకాదు పిందెలైతాయి, తర్వాత కాయలైతాయి, తర్వాత పండ్లైతాయి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఒలివ చెట్టు వలె నువ్వెందుకు జీవించద్దు? ఒలివ చెట్టు వలె నువ్వెందుకు బ్రతకద్దు? ఈ ఒలివ చెట్టుకున్న ఆత్మీయత చాలా గొప్పది. అంటే నేను సంఘములో ఫలించే వ్యక్తిగా జీవిస్తా, సంఘంలో నేను నీడనిచ్చే వ్యక్తిగా జీవిస్తా, అనేకులకు సంఘంలో ఒక అభిషేకించబడ్డ వ్యక్తిగా జీవిస్తా, సంఘంలో పచ్చని ఆశీర్వాదముతో నేను జీవిస్తాను అని దావీదు భక్తుడు అన్నాడే. నీ ఆత్మీయ జీవితంలో నీతోనే ప్రభు చెప్తున్న మాట, మందిరాన్ని ప్రేమించి మందిరంలో ప్రవేశించు, 1. 2వది మందిరంలో నివసించు, 2. 3వది మందిరంలో సమృద్ధి అయిన వాక్యం చేత తృప్తి చెందు, 3. 4వది మందిరంలో దేవుని సన్నిధిలో స్థిరపడి ఒలివ చెట్టు వలె ఎదుగు. ఎదగలేని మరుగుజ్జుతనములో ఉన్నావేమో మందిరములో. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. మందిరాన్ని మర్చిపోయావా? ఆలోచించు సహోదరుడా, సహోదరి. మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఎదిగినాడు దావీదు. దేవుడే ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతుండగా నీ మనసు మార్చుకో. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. అయితే అబ్రహాం లింకన్ అందరికంటే ముందొచ్చి మందిరంలో కూర్చున్నాడు. దైవ సేవకుడు వచ్చే వరకు అబ్రహాం లింకన్ చైర్లో ఉన్నాడు. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా మందిరానికి అందరికంటే ముందొచ్చేవాడు. ఒకరోజు దైవజనుడు అడిగాడంట, అయ్యా ఇంతసేపు అయిందంటే 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటా మందిరంలో అన్నాడు. నేను ప్రెసిడెంట్ అయినప్పటికీ, పదవిలో ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ, ధనవంతుడైనప్పటికీ మందిరములో నేను నివసించడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రభు నాతో మాట్లాడబోతున్నాడు అని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కంటే నువ్వు గొప్పనా? దావీదు మహారాజు కంటే నువ్వు గొప్పనా? ఆలోచించు. నీ జీవితంలో అవిధేయతను తొలగించుకో, నీ జీవితంలో అవిధేయతను తీసేసుకో. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. 5వదిగా చూస్తే దావీదు మందిరంలో ఎలా జీవించినాడంటే, కీర్తనకారుడైన దావీదు 66వ కీర్తన 13వ వచనంలో దావీదు మందిరములోనికి దహన బలులను తీసుకొచ్చి బలులను అర్పించినాడు. దేవుని సన్నిధిలో బలులను అర్పించినాడు మందిరములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బలులే ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారము జీవహ బలులు, స్తోత్రాలు అర్పించుట. దేవునికి స్తోత్రం. మందిరానికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు దేవుని మందిరములో దేవునికి సమర్పించుకోవడం నేర్చుకో.
నీ ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి సమర్పించడం నేర్చుకో. నీకున్నది దేవునికి సమర్పించడం నేర్చుకో. నీ ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించు. నీ దశమ భాగాన్ని దేవునికి సమర్పించు. నీ కృతజ్ఞత కానుకను దేవునికి సమర్పించు. దావీదు వట్టి చేతులతో మందిరానికి వెళ్ళలే. గమనించండి, దావీదు మందిరానికి దహన బలులను తీసుకుని వెళ్ళి అర్పించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, ఈరోజు మందిరంలో అర్పించే వ్యక్తిగా బ్రతుకు, మందిరంలో ఆరాధించే వ్యక్తిగా బ్రతుకు, మందిరంలో మాదిరికరమైన వ్యక్తిగా బ్రతుకు. నీవు పోస్టుల కోసం కొట్టుకుంటున్నావేమో. నేను ప్రెసిడెంట్ కావాలని ఒక గ్రూపు, నేను సెక్రటరీ కావాలని ఒక గ్రూపు, నేను ట్రెజరర్ కావాలని ఒక గ్రూపు. ఈ యొక్క మందిరాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తున్న భయంకరమైన ఆత్మ నీలో ఉందేమో. ఈ పదవి వ్యామోహాన్ని ప్రక్కకు పెట్టి పరిశుద్ధాత్మతో నింపబడి జీవించు. పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకు. పరిశుద్ధాత్మను ప్రేమిస్తూ బ్రతుకు. వాక్యానికి లోబడుతూ బ్రతుకు. మందిరానికి వెళ్ళి ఏదో లేని ఉన్నదన్నట్టుగా చూపించకు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా నా ఆత్మీయులారా, ఇతడు మందిరంలో దహన బలులను అర్పించినాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత ఆత్మీయుడండి. 1 ప్రవేశించాడు, 2 నివసించాడు, 3వది తృప్తి చెందాడు, 4వది ఎదిగినాడు, పచ్చని ఒలివ చెట్టు వల్ల ఎదిగినాడు, 5వది బలులను అర్పించినాడు మందిరములో. దేవుడు నిన్ను దీవించి ఉద్యోగ స్థితినిచ్చి ఆత్మీయంగా నిన్ను ఆశీర్వదించినప్పుడు నీలో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుండి 10వ వంతు దశమ భాగాన్ని మందిరములో తీసుకొచ్చి సమర్పించే వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 6వ విషయాన్ని చూస్తే దావీదు మందిరముతో ఉన్న ఆత్మీయత చూడండి. 6వ విషయం చూస్తే 118వ కీర్తన 26వ వచనం, 118, 26లో ఏమంటున్నాడంటే, దేవుని మందిరములో దీవెనల చేత నింపబడుతున్నాను అంటున్నాడు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? దేవుని దీవెన పొందుకోవడానికి వెళ్ళాలి. స్కూల్కి వెళ్తే జ్ఞానాన్ని పొందుకుంటావు, ఆఫీస్కి వెళ్తే జీతాన్ని పొందుకుంటావు. గమనించండి ఆత్మీయులారా, ఇక్కడ మందిరానికి వెళ్తే దీవెన పొందుకుంటావు. ఎంత మాట అండి. అతడు ఎంతో దీవెనకరమైన వ్యక్తిగా దీవించినాడు దేవుణ్ణి. కానీ భౌతికమైన దీవెన కాదు, ఆత్మ సంబంధమైన దీవెనతో నేను నింపబడాలి అని అతడు మందిరములోని దీవెన చేత, దేవునికి స్తోత్రం కలుగును గాక, మందిరములోనికి వెళ్తే నేను దీవించబడతాను. నేనే కాదు, నా కుటుంబం దీవించబడుతుంది. నా కుటుంబమే కాదు, నా ప్రాంతం, నా రాజ్యం, నా దేశం దీవించబడుతుందని మందిరములో దీవెన పొందుకున్న వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం. ఒక దినాన ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ సన్నిధిలో నిత్యము నేను ఉండునట్లు, నీ సన్నిధిలో నిత్యము నేను నా కుటుంబం ఉండునట్లు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సహోదరి సహోదరుడా, మందిరానికి వెళ్ళేది ఎందుకో తెలుసా? దీవెన పొందడానికి. మందిరానికి పోయేది ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదానికి హక్కుదారుడిగా బ్రతకడానికి మందిరానికి వెళ్ళాలి. దీవెన అంటే ఏమిటి? భౌతికమైన దీవెన, ఆత్మీయ దీవెన, 2 ఉంటాయి. భౌతికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే మందిరానికి వెళ్ళని ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నావు, జాగ్రత్త. ఈ రోజైనా నీ మనసు మార్చుకొని మందిరానికి వెళ్ళడం నువ్వు నేర్చుకొని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక మాట ఆత్మీయులారా, 122వ కీర్తన 1వ వచనం 9వ వచనంలో, మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మందిరం అనగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మందిరము అనగానే సంతోషం. చూడండి, జనులు వచ్చి దావీదుతో మందిరానికి వెళ్దామంటే, నాకు టైం లేదు, నేను పనికి వెళ్తా, రాజ్యం ఉంది, ఈరోజు సైనికులతో పని ఉంది, నేను యుద్ధానికి వెళుతా అని కాదు, సాకులు చెప్పలేదండి. మందిరానికి వెళ్తానంటే సంతోషించినాడంట. ఎప్పుడు సంతోషం? మందిరానికి వెళ్ళినప్పుడే సంతోషం. వారమంతా నువ్వు బ్రతకడానికి, వారమంతా సమస్యను జయించడానికి ఆదివారం పునరుత్థాన దినాన దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరములో ఉన్న ఆ అభిషేకాన్ని పొందుకొని నువ్వు ఎంతో ఆనందంగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో న్యాయం దొరుకుతుంది,
యెరూషలేములో బలులను అర్పిస్తారు. యెరూషలేమా, బహుగా కట్టబడిన పట్టణమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి అని దావీదు అన్నాడు. మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, మందిరాన్ని ఇష్టపడ్డ వ్యక్తి, మందిరములో నివసించిన వ్యక్తి, మందిరములో బ్రతికిన వ్యక్తి దావీదు. నీవెందుకు మందిరానికి దూరం అవుతున్నావు? నువ్వెందుకు మందిరానికి ఎడమగా ఉంటున్నావు? ఈ రోజైనా నీ బుద్ధి మార్చుకుంటావా? ఈ రోజైనా నీ నడక మార్చుకుంటావా? మందిరాన్ని ప్రేమించి, మందిరములో జీవించి, మందిరములో ఒక మాదిరికరమైన విశ్వాసిగా బ్రతుకు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తుండగా ప్రభా, ప్రారంభ దినాల్లో మందిరములో నేనే ముందున్నాను ప్రభా, ఇప్పుడు మందిరాన్ని విడిచి భ్రష్టుడనైపోయాను, దేశ దిమ్మరినైపోయాను, సంపాదన మీద పడ్డాను, ఆస్తుల మీద పడ్డాను, మందిరానికి వెళ్ళి రాజకీయం చేస్తున్నాను, మందిరంలో లేని చుచ్చులు పెడుతున్నాను. ఈ రోజు నుండి అయినా దావీదుకి ఇచ్చిన మనసు నాకు దయచే ప్రభా. దావీదు వలె మందిరంలో నేను బ్రతుకుటకు, మేలు పొందుటకు, సంతోషించుటకు, ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు, దీవెన పొందుటకు నన్ను బలపరచు ప్రభా. ఈ రోజు నా హృదయాన్ని తాకినందుకు స్తోత్రం. దావీదు వలె మందిరంలో అంటగట్టబడ్డ వ్యక్తిగా బ్రతుకుటకు కృప చూపుమని, నేను నా తరతరాలు నీ మందిరంలో బ్రతకాలన్న కోరిక నాకుంది అని దేవునికి అప్పగించుకో. ఒకడు శృంగారం అనే దేవాలయం ఎదుట ముందు కూర్చున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు, వాడు అడక్క తినే స్థితిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు, యోహానులు వాని తేరు చూచి కలిగి ఉన్నది ఇచ్చి యేసునామములని అన్నప్పుడు వాడు దిగ్గున లేచి మందిరంలోకి వెళ్ళి వాని చరిత్రను మార్చుకున్నాడు. ఇంకా కుంటి భిక్షకుని లెక్క అడుక్కునే వ్యక్తిగా దరిద్రములో జీవిస్తూ, మందిరము వెనకాల, మందిరం ముందు, మందిరానికి దూరంగా బ్రతుకుతున్నావేమో. మందిరంలోనికి వస్తే నీ స్థితి గతి అన్ని మారుతాయి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి, అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మందిరానికి తప్పించకుండా మందిరానికి వెళ్ళి నీ బ్రతుకును మార్చుకో, ఆశీర్వాదం పొందుకో. దేవుడు నేను దీవించును గాక.